చేసుకుందాం. మహాఘనమైన శ్రేష్టమైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైన సాక్ష్యాన్ని మేము విన్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా నీ వాక్యపు వెలుగులో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని క్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెను. క్రిస్మస్ పర్వదినాల్లో ఉన్నాం కదా. ఆ క్రిస్మస్కి ముందే మా బావగారు క్రిస్మస్ పాట పాడేశారు, మీ జానయ్య గారు. ప్రతి లైవ్ నేను చూస్తూ ఉంటాను. అప్పుడు అనుకున్నాను, మా బావగారికి సంబరాలు స్టార్ట్ అయిపోయి, సంబరం క్రిస్మస్ కదా. బెత్లెహేములో సందడి, ఎక్కడ చూసినా ఏం కనపడుతుందంటే సందడి, సంతోషం, ఆనందం. చాలా చక్కగా మనము దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. క్రిస్మస్ రెండు పదాల కలయిక దేవుని బిడ్డలారా. క్రిస్టోస్ ప్లస్ మాస్ అనగా క్రీస్తుని ఆరాధించుట. క్రైస్ట్ మాస్, ఆరాధన. ఆరాధన అనే పదం చాలా అద్భుతంగా ఉంటుంది దేవుని బిడ్డలారా. ఆరాధించుట్లో చాలా మంది చాలా చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. కానీ గొప్ప విషయం ఏంటంటే జొన్నాడ 10 years కూడా అప్పటికప్పుడు ఏం మారలేదు. ఎందుకంటే 7 గంటల నుంచి 9 దాకా ఆరాధన చేస్తానే ఉన్నారు దేవుని బిడ్డలారా. దేవుని ఆరాధించుటలో నేటి క్రైస్తవ సమాజం ఏ రీతిగా కొనసాగుతూ ఉంది అని మనం ఆలోచన చేసినప్పుడు, ఆరాధన, ఇంగ్లీష్లో వర్షిప్ ఆర్ సర్వీస్ అనే పదాలు వాడబడ్డాయి. తెలుగులో ఆరాధించుట, పూజించుట. ఇంకొక మాట ఉంది, ఏంటి తెలుసా మీకు? తెలుగులో ఆరాధించుట, రెండవది ఏంటి? పూజించుట. మూడవది మరొక మాట ఉంది, ఏంటది చెప్పాలి? ఆరాధించుట, పూజించుట, వెరీ గుడ్. మూడవది సేవించుట. ఆరాధన అనే మాట కొత్త నిబంధన గ్రీకు భాషలో మనం చూసినప్పుడు 2 పదాలు, దాదాపుగా 6 పదాలు గ్రీకు భాషలో వాడబడ్డాయి. తెలుగులో అయితే కేవలం 3 పదాలు వాడబడ్డాయి. ఇంగ్లీష్లో 2 పదాలు వాడబడ్డాయి. గ్రీకు మూలములోనికి మనం వెళ్ళినప్పుడు ఆరాధన అనే మాటకి అర్థం ఏమిటి అంటే 2 పదాలు. ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటి పదం ప్రోస్కోనియో అన్నాడు దేవుని బిడ్డలారా. ప్రోస్కోనియో అనే మాటకు అర్థము పొగడుట. ప్రోస్కోనియో అనే మాటకు అర్థం ఏంటండి? పొగడుట. రెండవది ఘనపరుచుట. మూడవది కొనియాడుట. కదా, దేవుని మనం ఏం చేస్తాం? పొగుడుతూ ఉంటాం. పూర్వకాలం మన ఇంటికి భట్రాజులు వచ్చేవారు కదా. అమ్మగారు లక్ష్మీదేవి ఎలా ఉందండి, ఎంత అందంగా ఉన్నావమ్మా, నీ ముక్కు కోనేరు ముక్కులా ఉందనగా లోపలికి వెళ్ళి 1 kg బియ్యం తెచ్చేసేసేవారు. భట్రాజులు వచ్చేవారు. అలా రాజుల కాలంలో పొగిడించుకోవడానికి కొంతమంది మనుషులను పోషించేవారు. ఆనాటి రాజుల కాలంలో పొగడ్తలకు పడిన మనిషి ప్రపంచంలో ఎవరు ఉండనే. అమ్మ ఎంత బాగా పెట్టావమ్మ కాఫీ, అది మసిబొగ్గులా ఉన్నా సరే ఆవిడ అనుకుంటుంది, ఆహా బాగా పెట్టానంట. అమ్మ టీ చాలా బాగుంది, తప్పకుండా సరే అనగానే ఇంకో టీ తాగుతారండి కదా. మనిషికి అట్ట ఏముండాలి? పొగిడింపు ఉండాలి, దాక్కే తాలింపు ఉండాలి. దేవుని బిడ్డలారా, పొగిడుట, దేవుడిని పొగుడుతూ ఉంటున్నావు. దేవా నువ్వు ఎంతో మంచోడు, నువ్వు చాలా ప్రేమ గలడు, ఎన్ని ఎదవేసలేసిన నన్ను క్షమిస్తానే అనగానే దేవుడు పొంగి పొర్లుతాడు అనుకుంటున్నాం మనం కదా. నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, నా బ్రతుకు మారదు, నా మాట మారదు, నా ప్రవర్తన మారదు, కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఎక్కడొక వేషం, బయటక వేషం. ఆరాధని, నాకు పాటలు రావు కదా. ఆరాధన ఆరాధన, అక్కడికి వెళ్ళి నీ ఆరాధన. ఆరాధన అనే మాత్రమే భావాన్ని రాత్రి మనం పరిశీలన చేయబోతున్నాం. దేవుని పొగుడుతున్నాను కదా. ఆదివారం గుడికెళ్ళి దేవుని ఆరాధిస్తున్నాను, శుక్రవారం దేవుని ఆరాధిస్తున్నాను, నా ఇష్టానుసారంగా ఏం చేసినా దేవుని నన్నేమి అండు. ఎందుకంటే నేను నాకంటే గొప్పగా దేవుడు ఎవడే పొగుడుతలేదు కదండి. సామెల గారు అంటే గొప్పగా వాయించేవాళ్ళు ఎవరు? ఆనాడు దావీదు తర్వాత ఈయన డూప్లికేట్ దావీదు అనమాట కదా. ఆరాధన చేస్తున్నంత మాత్రాన దేవుని బలంగా నేను ఆరాధిస్తున్నాను, దేవుని బలంగా నేను మహిమపరుస్తున్నాను, నా మాటలతో నేను దేవుని పొగుడుతున్నాను, ఇదే నిజమైన ఆరాధన అని అనుకుంటూ ఉంది నేను క్రైస్తవ సమాజం. లైట్లు పెట్టారు కదా, చక్కగా రకరకాల బోర్డింగులు, హోర్డింగులు. నిజంగా క్రిస్మస్ ఎలా చేస్తున్నారంటే సంబరంలా చేస్తున్నారు. పూర్వం సంబరాలు చేసేవారు తెలిసే మీకు, సంబరం లాగా కదా. దానికి కూడా పేరు పెట్టేశారు క్రిస్మస్ సంబరం.
జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు కోరుకుంటున్న ఆరాధన ఏమైంది? బైబిల్లో ఆరాధన అనే మాటకు అర్థమేమిటి? ఎలాగ దేవుణ్ణి మనం ఆరాధించాలి? యోహాను సువార్తలో ప్రభువు చెప్పాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి ముందుకు వెళితే ఆమెతో మా సమరస్త్రితో మాట్లాడుతూ అంటాడు, ఇదిగో మేమైతే కొండ మీద దేవుణ్ణి ఆరాధించాం అంద సమర స్త్రీ. అప్పుడు ప్రభు అన్నాడు, కొండ మీదనైనాను యెరూషలేములోనైనాను దేవుణ్ణి ఆరాధించు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో యథార్థముగా ఆరాధించే ఆరాధన జరగబోతా ఉంది. ఏ ఆరాధన ఉంటది? యథార్థమైన ఆరాధన. ఎక్కడున్నది? యోహాను సువార్త 4వ అధ్యాయం ఎన్నో వచనం? మీరు బాగా దేశముద్రులు పర్లేదు చెప్పండి, ఎన్నో వచనం? 24 ముందు ఉంటుంది కదా, 24 ముందు వచ్చును. చదవండి, 22 నుంచి చదవండి. అయితే యథార్థముగా ఆరాధించిన వారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తాను ఆరాధించిన వారు అట్టి వారే. దేవుణ్ణి ఆరాధించేవారు ఎలాంటి వారైనా చెప్పండి? యథార్థముగా ఆరాధించేవారు. క్రిస్మస్ అంటే యథార్థముగా నువ్వు ఆరాధించాలి. నీ మాటలో యథార్థత, చూపులో యథార్థత, ప్రవర్తనలో యథార్థత, జీవిత విధానంలో యథార్థత. సంఘములో ఒకలాగా, సమాజంలో ఒకలాగా, మందిరములో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా, ఊరు దాడితే ఒకలాగా, రేవు దాడితే ఒకలాగా ఆరాధించే ఆరాధన ఆయనకి ఇష్టమైన ఆరాధన కాదు. ఆయన అంటున్నాడు, యథార్థంగా ఆరాధించే వాళ్ళు నాకు కావాలి. ఎలాంటి వారు కావాలట? యథార్థంగా ఆరాధించే వాళ్ళు నాకు కావాలి. యథార్థంగా ఆరాధించడం అంటే ఎలా ఆరాధించాలి? నోటుతో ఆరాధించాలా? చేతులతో ఆరాధించాలా? కాళ్ళతో ఆరాధించాలా? డాన్స్ చేస్తూ ఆరాధించాలా? కళ్ళు మూసుకుని ఆరాధించాలా? పడుకుని ఆరాధించాలా? తెలుగుతూ ఆరాధించాలా? యథార్థంగా ఆరాధించడం అంటే ఎలా ఆరాధించాలి చెప్పాలి మీరు. బైబిల్ ప్రకారంగా యథార్థంగా ఆరాధించడం అనే మాటకి అర్థం ఏమిటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ వర్షిప్? దేవుడు కోరుకుంటున్నాడట యథార్థంగా ఆరాధించాలి. అది ఏ గ్రామమైనా, అది రాజమండ్రి కావచ్చు, జొన్నాడు కావచ్చు, రాములవాళ్ళు కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు. ఆయన అంటున్నాడు, యథార్థంగా ఆరాధించే వాళ్ళు నాకు కావాలి. అట్టి వారిని ఎవరు కోరుకుంటున్నాడు? తండ్రి అయిన దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దైవ జనాంగం, క్రిస్మస్ పర్వదినాల్లో ఎలాంటి ఆరాధనలు మనం కోరుకుంటున్నామో తెలుసా? లైటింగ్ పెడతాము, ఫోకస్ లైట్లు పెడతాము, అవన్నీ పెట్టకపోతే జనాలు రారు. అవన్నీ పెట్టకపోతే ఎవరు రారు? నేను అంటాను, జనాలు వచ్చారు, నాయకులు వచ్చారు, డోనర్స్ వచ్చారు, ప్రభు వచ్చాడా? ఎక్కడికి? క్రిస్మస్ ఆరాధించే ఆరాధికుడు, ఆరాధనకు యోగ్యుడైన ప్రభు మన జీవితాల్లో కనబడుతూ ఉన్నాడా? మన మందిరంలో కనబడుతున్నాడా? మన క్రిస్మస్ లో కనబడుతూ ఉన్నాడా? నిజమైన ఒక అద్భుతమైన మాట రాయబడింది, లాట్రియా అనే పదాన్ని వాడాడు గ్రీకులో. వాట్ ఈస్ ద రియల్ వర్షిప్? నిజమైన ఆరాధన అంటే ఏమిటి అంటే లాట్రియా అనే మాటకు అర్థం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, త్యాగపూరిత పద్ధతిలో ఆరాధించుట. ఎలా ఆరాధించుట? త్యాగపూరితముగా ఆరాధించుట అంటే దేవుని కొరకు యాగమై పోవుట. ఏమైపోవాలి? దేవుని కొరకు ఏమవ్వాలండి? యాగమైపోవాలి. దేవుని కొరకు బ్రతకాలి. అది నిజమైన ఆరాధన, యథార్థమైన ఆరాధన. ఎవరి కొరకు బ్రతకాలి? పౌలు అన్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. కొత్త నిబంధనలో కాళ్ళు కనపడితే పేరు అన్నట. భర్తతో కాపురం చేసింది, భర్త చనిపోయాడు. ఆస్తి పరిస్థితి, బాగా ధనం ఉన్నవాడి, బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. భర్త చనిపోయిన తర్వాత బైబిల్ ప్రకారం ఇంకో పెళ్లి చేసుకోవచ్చు, ఎందుకంటే డబ్బు ఉంది ఆవిడకి. బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. అప్పుడు అనుకుంది, భర్త పోయాడు, నా బ్రతుకంతా ప్రభువుని నేను ఆరాధించాలి. నీకు పిల్లలతో పని లేదు, కుటుంబంతో పని లేదు, స్నేహితులతో పని లేదు, ఎవరు నాకు అక్కర్లేదు, నా ప్రభువు నాకు కావాలని మందిరంలో రేయం పగళ్ళు ఉపవాసం ఉంటూ ఆరాధన 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 త్యాగపూరితమైన బ్రతుకు. నీ ఎవరి కొరకు బ్రతుకుతున్నావు?
24 గంటలు ఉంటే 12 గంటలు ఉద్యోగం చేస్తున్నావు, 12 గంటలు నీ కొరకు పోతున్నావు. దేవుని కొరకు ఎంత సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావు. 7 గంటలకు ప్రారంభించబడింది, 10 అయినప్పటికీ టైం 10 ఒకటి ఏం చెప్తున్నావు అంటే టైం అంతా చూసుకుంటావు. 3 గంటలు కూడా దేవుని కొరకు నువ్వు కేటాయించలేక పనికిరాని సోదు మాయదారి ఫోన్ వచ్చిందండి. ఎన్ని గంటలు మాట్లాడతారండి సత్యనంలో? ఎన్ని గంటలు మాట్లాడతారు? గంటలు సోది కదా, పనికిరాని సోది. గంటలు ఒక అరగంట ఎక్కువసేపు దేవుని సన్నిధిలో కూర్చోలేవా నువ్వు? నీకు విషయం తెలుసా? ప్రతి సెకండ్ దేవుడు లెక్క కడతాడు. తెలుసా నీకు? దేవునికి ఒక లెక్క ఉంది. దేవుని లెక్కల్లో ఒకవేళ ఆయన సరిచూస్తే నువ్వు తేలిపోతావా? దేవుని కొరకు త్యాగపూరితమైన ఆలోచన చేస్తావా? రాత్రి లేదు, పగలు లేదు, కుటుంబం లేదు, స్నేహితులు లేరు, డబ్బు లేదు, ఏమీ లేదు. దేవుడే నాకు కావాలి. దేవుని కొరకు చనిపోతాను, దేవుని కొరకు బ్రతుకుతాను, దేవుని కొరకు జీవిస్తాను. ఎందుకంటే స్నేహితులు వస్తారు పోతారు, బంధువులు వస్తారు పోతారు. భక్తి శాశ్వతం కాదు, భార్య శాశ్వతం కాదు, ప్రేమ శాశ్వతం కాదు, లోకం శాశ్వతం కాదు, ప్రభువే నాకు శాశ్వతం. ఎంతమంది ఉన్నారండి అలాంటి మందిరానికి వచ్చి వాళ్ళు అలాంటి వాళ్ళు? పొద్దున్నే మందిరానికి రావాలి, మందిరాన్ని శుభ్రం చేయాలి, సౌండ్ సిస్టమ్ బాగాలేదు. నేను కోలమూరు వెళ్ళినప్పుడు సౌండ్ సిస్టమ్ డబ్బా బాక్సులు ఉన్నాయి, 2 బాక్స్. మా సంఘంతో చెప్పాను, అమ్మ సౌండ్ సిస్టమ్ బాగాలేదు, మా బావగారికి అలవాటు చేశాడు ఇలాంటి మైకులన్నీ. నాకు సౌండ్ సిస్టమ్ కొంటానమ్మా, ఎంతమంది సాయం చేస్తారు అన్నాను. ఓ ప్రసంగం చేసిన తర్వాత అందరూ టకటక చెప్పారు. ఒక ఆవిడ రాసేసింది 2,50,000. నెలల్లో 2,50,000 కొన్నాం సౌండ్ సిస్టమ్. మేము త్యాగపూరితమైన ఆరాధికులు, దేవుని కొరకు ఇచ్చే కదా. బైబిల్లో ఒక సంఘం ఉంది కదా, ఆ సంఘం పేరు ఏం చెప్పండి? మాసిదోనియా ప్రాంతంలో. మాసిదోనియా, మీరు మెర్కెల్ మ్యాప్ లో చూడాలి, మాసిదోనియా అక్కడ ఉంది. అక్కడ చాలా సంఘాలు ఉన్నాయట. అక్కడ ఒక సంఘం ఉంది, వారు నిరుపేదలై ఉండి వారి దాతృత్వం చాలా గొప్పది. మా కోలమూరు సంఘం ఎంత గొప్పదంటే, మా అమ్మగారికి 30 పొడిసెర్లు కాదు, నాకు కారు కొని ఇచ్చారు. ఏం కొనిచ్చారు చెప్పండి? ఏసీ తిరుగుతుందని చిన్న కారు. కానీ ప్రతి నెల ఈఎంఐ వాళ్ళే కడతారు. మీ అయ్యగారికి మరి ఏ కారు కొన్నారో కానీ దేవునికి స్తోత్రం. దేవుడు బహుగా మా బావగారిని దీవించునుగా. ఏమండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాను? త్యాగపూరితమైన ఆరాధన. త్యాగపు. దేవుని కొరకు నువ్వేం చేశావు? నా కొరకు నేనేం చేసుకుని తెలుసా? వాచ్ కొనుక్కున్నాను ఒక 5,000 ఎట్టి, సెల్ ఫోన్ కొన్నాను 50,000 ఎట్టి. నా కొరకు నేను ఏం చేసుకున్నాను? నా సెల్ ఫోన్ 50,000, నేను వాడే వాచ్ 5,000, నేను వేసే డ్రెస్ 10,000, నా భార్య ఉంటుంది బంగారు 20,000, నా కుటుంబానికి నేను చేసే ఖర్చు నెలకు 30,000. నేను దేవుని కొరకు చేసే ఖర్చు ఎంత అడగడా దేవుడు? అదొంది అడగడం. ప్రభు అన్నాడు, ఒరే భూమి మీద కాదు నువ్వు డబ్బు సంపాదించుకోవాల్సింది, ఎక్కడ? పరలోకం మందు నువ్వు ధనమును కూర్చుకోవాలి. మా సంఘంలో 20-80 మండుగురు ఉన్నారండి వెధవరాళ్ళు. ఎంతమంది? 20-80. ప్రతిదీ లిస్ట్ ఉంటుంది నా దగ్గర. 20-80 మండుగురు. 1వ తారీఖు పొద్దున్నే మా తలుపు కొట్టేస్తాను. నేను 8:05 లేకను, ఎందుకంటే నైట్ అంతా చదువుతూ ఉంటాను నేను బైబిల్. పొద్దున్నే 1వ తారీఖు వచ్చిందంటే ఈ 20 మండుగురు వరుసగా వస్తూనే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఏమవుతుంది? పెన్షన్ వస్తుంది. పెన్షన్లో దశంభాగం పట్టుకొని ఖచ్చితంగా వస్తుంది. మా పాస్టమ్ గారు శిలకమ్మ గారు వెళ్ళాక అడగండి, నిజాలు అబద్ధాలు. ఎందుకంటే మీకంటే ఎక్కువ మాకే 2 అంతలా. ఏమని చెప్పండి? 2 అంతలా గట్టిగా చెప్పండి, బైబిల్ వచ్చాయి కదా మనకి. 2 అంతల తీర్పు ఎవరికి? సేవకుడికి. త్యాగపూరితమైన ఆరాధికులను దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ రాత్రి. దేవుని కొరకు ఇచ్చే విషయంలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎలాంటి వారు కావాలి? త్యాగపూరితమైన వారు. ఎలాంటి త్యాగం, ఎలాంటి ఆరాధన చేయాలి, దేవుని కొరకు ఎలా బ్రతకాలి. బైబిల్లో కొత్త నిబంధనలో ఒక ఆవిడ ఉందండి, దేవుని కొరకు గొప్పగా బ్రతికి చూపించినటువంటి స్త్రీ, దైవజనాంగం. కొత్త నిబంధనలో చాలా మంది స్త్రీలు ఉన్నారు, మీకు తెలుసు. అందులో త్యాగపూరితమైన ఆవిడికి ఏమైనా బిరుదు ఉందంటే, బైబిల్ స్కాలర్స్, బైబిల్ పండితులు ఆవిడని ఏమన్నారంటే ఐరన్ ఉమెన్, ఉక్కు మనిషి అన్నారు ఆవిడ. ఎవరండి ఆవిడ? ఉక్కు మనిషి. ఎవరో తెలుసా మీకు? ఉక్కు మనిషి ఉంది బైబిల్లో. కొత్త నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ దేవుని కొరకు
సమస్తాన్ని త్యాగము చేయడమే కాదు, దేవుని కొరకు ప్రాణాన్ని పణంగా పెట్టిన స్త్రీ. ఆమె ప్రభువుని ఎలా ఆరాధించిందో 2 మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. రోమాపత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. రోమాపత్రిక 16వ అధ్యాయము. ఆమె ఎవరో చూద్దాం. రోమాపత్రిక 16వ అధ్యాయము 1వ వచనం చదవరా తల్లి. రోమాపత్రిక 16వ 1వ వచనం. కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే. ఎవరంటే ఆవిడ? ఫీబే. జాగ్రత్త, మనం ఆలోచన చేయాలి. ఫీబే ఎవరిమే? ఎందుకు ఈవిడ పేరు రాస్తూ ఉన్నాడు పౌలు? కొత్త నిబంధన గ్రంథంలో చాలా మంది ఆడవాళ్ళ పేర్లు రాశారు. 4 సువార్తలు ఉన్నాయి కదా, 4 సువార్తల్లో ఆడవారి పరిచర్య గురించి ఎక్కువగా రాసిన సువార్త ఏది? చెప్పిన వాళ్ళకి మంచి గిఫ్ట్. పాస్టంగా చెప్పేది తెలకండి, అవును మీకు లేదు, క్యాన్సిల్ గిఫ్ట్ క్యాన్సిల్. మీరు గమనించాలి దేవుని బిడ్డలారా, పాత 4 సువార్తల్లో స్త్రీల గురించి, స్త్రీ పరిచర్య గురించి ఎక్కువగా రాసిన సువార్త లోకా సువార్త. వెరీ గుడ్. ఇప్పుడు గమనించాలి, స్త్రీ స్థానం ఏమైందో బైబిల్లో. దేవుని కొరకు పోరాటపటం కలిగిన ఒక స్త్రీని ఈ రాత్రి మీకు పరిచయం చేసి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. పురుషుల కంటే అద్భుతమైన పరిచర్య చేసిన స్త్రీ ఎవరంటే ఫీమే. ఎవరిమే? కెంక్రియా పట్టణస్తురాలు, ధనవంతురాలు, యవనస్తురాలు. ఎవరిమే? ధనవంతురాలు, యవనస్తురాలు, కెంక్రియా అనే పట్టణానికి చెందిన ఈమె దేవుని బిడ్డలారా ఆ సంఘములో పరిచారకురాలుగా ఉంది. ఎలా ఉంది చెప్పండి? సంఘములో పరిచారకురాలు అంటే అర్థం ఏంటి చెప్పండి? చెప్పలేము. సంఘ పరిచారకురాలు అనుందా తెలుగులో? వెరీ గుడ్. అంటే అర్థం ఏంటి? అదే పరిచర్య అంటే ఏంటి మీ భాషలో? పాటలు పాడడం కదా, బరకాలు మడతెట్టడం, ఆ పనులు ఈ పనులు చేయడం, వచ్చిన వాళ్ళకి భోజనాలు, ఇదే పరిచర్య. ఇది పరిచర్యే, నేను కాదని అంటలేదు. కానీ ఆమె పాత్ర ఏమిటి అంటే గ్రీకులో డీకనస్ అనే పదం వాడాడు. డీకనస్ అనే పదానికి అర్థము డీకన్ అంటారు. డీకన్ అనగా ఇంగ్లీష్లో ఎల్డర్ అంటారు. తెలుగులో సేవ చేసే వ్యక్తి, సంఘ పెద్దలకు సేవకులకు ఉపయోగించే పదమే డీకన్. అంటే ఆమె సంఘములో ప్రముఖమైన స్థానం కలిగి ఉంది. ఏం కలిగి ఉంది చెప్పండి? ఫీబే అనే ఆవిడ ఎవరు? సంఘములో. ఎక్కడ? కెంక్రియా సంఘములో ఆమె ఒక ప్రముఖమైన స్థానము కలిగి ఉంది. ఏమిటి స్పెషాలిటీ? ఆమెను ప్రభుని ఆరాధించడంలో కెంక్రియా సంఘములో ఆమె స్థానం ఏమిటి అంటే, పౌలు రోమా సంఘానికి ఒక పత్రిక రాయాలనుకున్నాడు. ఏ సంఘానికి? ఎందుకంటే రోమా సంఘంలో ఎన్నో పరిస్థితులు గలిబిలిగా ఉన్నాయి, ఇబ్బందికరంగా ఉన్నాయి. మొత్తం మీద ఒక పత్రిక రాశాడు. అప్పుడు పౌలు దేవుని బిడ్డలారా కెంక్రియాలో ఉండి ఈ పత్రికని ఎవరు పట్టుకెళ్తారో రండి అన్నాడు. అందరూ అల్లిపోతున్నారు. ఆ పత్రిక పట్టుకెళ్తాక అందరూ భయపడిపోతున్నారు. ఎందుకు? ఎవరైనా కొత్త వారు రోమాలో అడుగుపెట్టి వాళ్ళు క్రైస్తువులు అని తెలిస్తే 2 నిమిషాల్లో ఆ రాజుగారు వాళ్ళని చంపేస్తున్నాడు. నీరో చక్రవర్తి కాలం, రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నీరో చక్రవర్తి కాలము. క్రైస్తవులు అంటే చంపేయడమే, క్రైస్తవులు అని పేరు చెప్తే చంపేయడమే. అప్పుడు మొగోళ్ళు అల్లిపోయి మేమెళ్ళం అంటే ఆవిడ ముందుకు వచ్చిందండి. ఉక్కు మనిషి. ఎవరో? ఫీబే ముందుకొచ్చి ఏమన్నా తెలుసా? పౌలు గారు నేను వెళతాను. ఎక్కడికి? రోమా. ఎంత దూరం? జొన్నాడికి రావులపాలెం ఉన్నంత 6 కిలోమీటర్లు అయితే ఎంత? 3 కిలోమీటర్లు అనుకుంటున్నారా? 1200 కిలోమీటర్లు. కెంక్రియా నుండి రోమా పట్టణం ఎంత దూరం చెప్పండి? 1200 కిలోమీటర్లు. దేవుని బిడ్డలారా 1200 కిలోమీటర్లు ఒక స్త్రీ ఎవరి కొరకు వెళ్తానంటుంది? దేవుని పని కొరకు. అక్కడ ఏం పొంచి ఉంది? ప్రాణాపాయము పొంచి ఉంది. రోమాలో ఈవిడి దగ్గరనే క్రిస్టియన్ అని తెలిస్తే పీకి కోసి చంపేస్తారు.
ఎందుకంటే క్రైస్తవుని చంపే క్రూరుడైన నీరో చక్రవర్తి కాలములో ఈ పరిచర్య. అప్పుడు అందరూ మగవాళ్ళందరూ అన్నారంట, నువ్వు వెళ్ళటమేటమ్మా, నువ్వు వెళ్ళటమేంటంటే, పైగా నువ్వు బోల్డ్ డబ్బు ఉన్నదానివి, నువ్వు ఏదన్నా అయ్యిందంటే నీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మమ్మల్ని అందరినీ వేసేస్తారంటే ఎవరు మీ జోలికి రారు. నేను వెళ్తాను, దేవుని కొరకు వెళ్తాను. నేను ఎవరి కాలంలో స్త్రీ దేవుని బిడ్డ, ఎవరి కాలంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? పెళ్లి చేయాలని చూసుకుంటారు. ఎవరి కాలంలో ఆనందాన్ని అనిపించడానికి, సంతోషాన్ని అనిపించడానికి, ఆ వంటలు ఈ వంటలు చేయడానికి, సోగ్గా తయారవడానికి. ఎలా ఉంటారు ఎవరి కాలంలో పిల్లలు? స్టైల్గా తయారవ్వాలి. ఏ స్టైల్ బాగుంది? వాళ్ళు అమ్మి వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఎవరో బట్టల వ్యాపారస్తులు కూడా ఈ మధ్యకాలంలో మనం అంటున్నాడు పుష్ప సీరట. ఏ సీర అది? పుష్ప సీరట అంటున్నాను నేను. ఎవరి కాలంలో పిల్లలు అందం కొరకో దేని కొరకో దాని కొరకో చూస్తారు. కానీ ఏంటంది, ఆ పత్రిక నేను పట్టుకెళ్తానని చెప్పి వాడ ఎక్కి 1200 కిలోమీటర్లు ప్రయాణము చేసి రోమా సంఘానికి ఆ పత్రిక ఆమె ఫీబే అనే ఆవిడ లేకపోతే బైబిల్లో రోమా పత్రిక ఉండేది కాదు. ఒక స్త్రీ. జాగ్రత్తగా చరిత్ర గమనించాలి. దేవుని కొరకు ధీరురాలు వీర వనిత. ఎవరనే? దేవుని కొరకు నిలబడిన వేర త్యాగపూరితమైన ఆరాధన. నా ప్రాణం ప్రభు కొరకు బ్రతుకుతాను, ప్రభు స్థానంలో బ్రతుకుతాను, ప్రభు కొరకు నేను జీవిస్తాను, ప్రభు కొరకు ప్రాణమైన అర్పించి ఘనమైన పరిచయం. ఇది నిజమైన ఆరాధన. పెదవులతో ఆరాధించే ఆరాధన నిజమైన ఆరాధన కానే కాదు. మత్తయి సువార్తలో అన్నాడు 15వ అధ్యాయంలో, వారు నన్ను పెదవులతో ఆరాధించి గణపరుచుదురు గాని వారు హృదయము నాకు దూరముగా ఉంది. 15వ అధ్యాయం చదవండి. వేషధారుల గురించి మాట్లాడుతున్నాడు. పెదవులతో ఆరాధించే వాళ్ళు కాదు, త్యాగపూరితమైన ఆరాధికులు కావాలి. క్రిస్మస్ పర్వదినాల్లో ఆయన పిల్లలుగా, సంఘముగా, సంఘ సభ్యురాలుగా, సంఘ సభ్యుడిగా, విశ్వాసిగా, పెద్దగా, నాయకుడిగా, దేవుని సంఘములో షారోను పుష్పముగా మనమందరము త్యాగపూరితమైన ఆరాధికులుగా ఉన్నామా? పదవులతో దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉన్నామా? బైబిల్ ఆమె గురించి రాయబడింది బ్రేవ్ ఉమన్, అంటే ధైర్యవంతురాలు. ఎవరో? ఫీబే. ఎవరి కొరకు ఆ ధైర్యం? దేవుని కొరకు ఆ ధైర్యం. లోకమంతా ఏకమైనా, ఎవరన్నా లేకపోయినా నేను దేవుని కొరకు ప్రయాసపడతానని దేవుని కొరకు నిలబడిన ధీరవనిత ఫీబే. ఫీబే అనే మాటకు అర్థమైనా తెలుసా? ఫీబే అనే మాటకు అద్భుతమైన భావము రికార్డు చేయబడింది. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఫీబే అనే మాటకు అర్థము దేవుని బిడ్డలారా వెలుగునిచ్చేది, లేకపోతే చంద్రకాంతి. పేరులో ఉన్న వెలుగు. ఏమైనా ఉంది ఆమె పేరులో? పేరులో ఏముంది? వెలుగు ఉంది. ఆమె వెలిగించింది కెంక్రియాల సంఘాన్ని వెలిగించి ఆ వెలుగు రోమా పట్టణానికి వచ్చింది పత్రిక పట్టుకుని. దేవుని పిల్లలు చాలా మంది మంచి పేరు పెట్టుకుంటారు. మెర్సీ అంటే మహిమ కదా. మెర్సీ అన్న, మహిమ అన్న, వెలుగే. పేర్లు బాగుంటాయి. సంతోషమ్మ, ఆ మొహంలో సంతోషమే కనబడదు. శాంతమ్మ, మొహంలో శాంతే కనబడదు. వెలిగించిన దూరమంతా దేవుని కొరకు త్యాగపూరితమైన ఆరాధికురాలు. బైబిల్ చరిత్రలో రాయబడింది. ఆదిమ సంఘ చరిత్రలో సువర్ణాక్షరాలతో ఆమె పేరు రాయబడింది. ఆమె గురించి పౌలు ఏమంటున్నాడు? జాగ్రత్తగా మాటలు మనం చదవాలి దేవుని పిల్లరా. మొట్టమొదటిగా ఆమె ధైర్యశాలి. రెండవది ఆమె ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. హాస్పిటాలిటీ అన్నం ఏంటి చెప్పండి? ఆతిథ్యము. కెంక్రియాలో ఉన్న సంఘానికి పౌలుతో వచ్చిన వారందరికీ ఎప్పుడు భోజనాలు వండి పెట్టేదట. ఆతిథ్యం. అందుకనే మన భారతదేశంలో అతిథి దేవో భవ అన్నారు. ఏమన్నారు చెప్పండి? అతిథి దేవో భవ. దేవుని కొరకు ఇచ్చేవారిగా ఉండాలి. హెబ్రీ పత్రికలో అద్భుతమైన మాట ఉంటుంది. తెలియకే వాళ్ళు ఆతిథ్యం ఇచ్చారు కాబట్టి ఆతిథ్యమియ్యా మరొకడే. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దైవ జనాంగమా. నిజమైన ఆరాధన దేవుని కొరకు మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని పరిచర్యలో ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. నిజమైన ఆరాధన, నిజమైన మహిమ, నిజమైన ఘనత త్యాగపూరితమైన ఆరాధన ఉందని లేఖనం చెబుతా ఉంది. దేవుని కొరకు ప్రాణాలు తెగించిన ధీరవనిత
ఫీబే. రెండవది దేవుని కొరకు ఆతిథ్యం ఇచ్చే ధీరవనిత. మూడవది దేవుని కొరకు సిద్ధపడే ధీర సిద్ధపాటు, ప్రిపరేషన్. పెళ్లికి సిద్ధపడవా? ఇల్లు కట్టాలంటే సిద్ధపడతాం కదా, వ్యాపారం చేయాలంటే సిద్ధపడతాం, ఏదైనా నేర్చుకోవాలంటే సిద్ధపడతాం, చదువుతానికి సిద్ధపాటు ఉంది, ఉద్యోగానికి సిద్ధపాటు ఉంది, ఇల్లు కట్టాలన్న సిద్ధపాటు ఉంది, వ్యాపారం చేయాలన్న సిద్ధపాటు ఉంది, పెళ్లి చేయాలన్నా సిద్ధపాటు ఉంది. ప్రతి దానికి ప్రిపరేషన్, సిద్ధపాటు. మరి దేవుని కొరకు నీ సిద్ధపాటు ఏమిటి? దేవుని కొరకు ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు? ఈ క్షణమే ప్రభువు వస్తే నువ్వు పరలోకానికి చేరతావా? ఎలాంటి సిద్ధపాటు కలిగి ఉన్నావు? సంఘములో ఎన్నో అవసరతలు ఉన్నాయి, సంఘములో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, సంఘములో ఎన్నో రకాల వేదానైన పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి సిద్ధపాటు కలిగి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు? చాలా మంది బాగా సిద్ధపడి వస్తారండి. ఆదివారం గుడికి వచ్చేటప్పుడు చాలా మంది ఎలా వస్తారండి? బాగా సిద్ధపడి వస్తారు. మా సంఘంలో ఒక ఆవిడ ఉందండి, ఆవిడ పేరు చెప్పను, ఎందుకంటే ఒకవేళ మీకు ఉందనుకో నా కోసం చెప్పడం లేని పని బాధ ఎందుకు, ఇవ్వాలని వెళ్ళిపోతాను నేను. ఒక ఆవిడ ఉంది, ఆవిడ ప్రతి ఆదివారం ఎంత చక్కగా సిద్ధపడి 10 గంటలకల్లా వచ్చేది. ఎన్ని గంటలకండి? 10 గంటలకల్లా వచ్చేస్తుంది. ప్రార్థన అయ్యే వరకు ఉంటుంది. ప్రార్థన అయిన తర్వాత వందనాలు చెప్తేనే కానీ వెళ్ళదు. నేను అడిగాను, అక్క ఎప్పుడు నువ్వు వస్తా భావం తీసుకురావేంటి అంటే, నేను చెబితే రావట్లేదు బాబా, నువ్వు వెళ్ళు అంది నన్ను. వాళ్ళు ఇదేదో బాగుంది, పాపం మా సహోదరి టయానికి వస్తుంది, టయానికి వెళ్ళిపోతుంది, మా బావను కూడా రప్పించాలని నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే పొలం నుంచి వచ్చాడు, ఆయన కూర్చున్నాడు. ఏవయ్యా బావగారు మందిరానికి రావేంటి? మా అక్క చూడు చక్కగా అన్ని టయానికి వచ్చేస్తుంది, వంట అంటే ముందు ఉంటుంది, అన్ని విషయాలు ముందు ఉంటుంది, నువ్వు ఎందుకు ముందున్నావు, నువ్వు ఎందుకు రావు అంటే, అప్పుడు మా బావగారు అన్నాడు, బాబా పాస్టర్ గారు ఒక సైడే చూసావు మీ అక్కనే, రెండో సైడ్ ఉందా అన్నాడు. రెండో సైడ్ ఉందా? ఊరికా రెండో సైడ్ మూడో సైడ్ కంగారు పడలు మాట్లాడక, ఏం మాట్లాడు అన్నాను. కంగారు పడకలే. ఓసారి ఫోన్ చేసాడు, అర్జెంట్గా ఎక్కడ ఉన్నావంటే సెంటర్లో రా ఇంటికి అన్నాడు. గమగమా వెళ్ళినప్పటికీ ఈవిడ మాట్లాడుతుందండి పక్క ఆవిడతోటి. ఎవరితోటి? పక్క ఆవిడతోటి. ఏమిటంటే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, ఆ నీళ్ళు ఇలా గుమ్మలకు వచ్చేసాయి. మాట్లాడుతుంది. గబగబా వెళ్ళి చూస్తే వచ్చిందండి సంస్కృతం మాట్లాడుతుంది. సంస్కృతం మీకు అర్థమైపోయిందా? నన్ను చూసి తమ్ముడా ఎలాంటి పనికి మాలిన సిద్ధపాటు, ఎలాంటి సిద్ధపాటు ఇది? పనికి మాలిన సిద్ధపాటు. ఎందుకు నువ్వు మందిరానికి రావడం ఎందుకు? పాటలు పాడడం ఎందుకు? బయటికి వెళ్ళి ఆలయాలనే తిట్టడం ఎందుకు? అలాంటి దౌర్భాగ్యుల వల్ల దేవుని నామానికి అవమానం. ఎలాంటి సిద్ధపాటు? నీ మాటలో, నీ ప్రవర్తనలో, దేవుని సన్నిధికి వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో. కంక్రియలో ఒక స్త్రీ ఉంది, ఫీబే సిద్ధపడింది. ఎలా సిద్ధపడిందంటే, నా ప్రాణం పోయిన ఈ జీవన ప్రయాణం నా ప్రభువైన క్రీస్తు కొరకే. కుటుంబం కాదు నాకు ముఖ్యం, బంధువులు కాదు నాకు ముఖ్యం, స్నేహితులు కాదు నాకు ముఖ్యం, నేను కన్న తల్లిదండ్రులు కాదు నాకు ముఖ్యం, నా ప్రభువే నాకు ముఖ్యం. నమ్మకమైన మంచి దాసురాలా, నమ్మకమైన మంచి దాసుడా. గమనించని దైవజనంగమా, సిద్ధపాటు కలిగి నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావా? ఆమెలో ఉన్న 3వ లక్షణము సిద్ధపాటు. 4వది ఫెయిత్ఫుల్నెస్, నమ్మకమైన స్త్రీ. ఆమె గురించి పౌలు ఏమన్నాడు ఒకసారి చూద్దాం. పౌలు ఏమన్నాడు చూద్దామా? పౌలు ఏమని మాట్లాడుతున్నాడు ఆమె గురించి? చదువు ఆ మాటలు, అద్భుతమైన మాట. ఏమంటూ ఉన్నాడంటే, ఆ కెంకేయలో ఉన్న సంఘ పరిచారకులకు ఫీబే అని మా సహోదరిని పరిశుద్ధులకు తగినట్లుగా ప్రభువునందు చేర్చుకుని, ఆమెకు మీ వలన కావలసిన ఏదైనా సహాయము చేయవలని ఆమెను గురించి మీకు సిఫార్సు చేస్తున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయకురాలు. సిఫార్సు చేస్తున్నాడు, రికమెండేషన్. ఏం చేస్తున్నాడు? రికమెండేషన్. అంటే ఎవరు పడితే వాళ్ళకి మనం రికమెండేషన్ చేస్తామా? ఎవరికి చేస్తాం? నమ్మకమైన వారికి మనం ఏం చేస్తాం? రికమెండేషన్. నమ్మకమైన సహోదరి, దేవుణ్ణి ఆరాధించడంలో నమ్మకత్వం, మాట్లాడించడం నమ్మకత్వం, ప్రవర్తనలో నమ్మకత్వం,
పరిచర్యలో నమ్మకత్వం, పాటల్లో నమ్మకత్వం. ఆమె ఏం పాడుతుందో బ్రతుకు కూడా అలాగే. ఒక ఆవిడ పాడుతుందండి, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబును తెలుపరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మన కాపును, దేవుని ప్రేమ ఇదిగో. అత్తగారు కాపీ ఇవ్వదాం, టీ ఇవ్వదాం. ఇక్కడ మాత్రం దేవుని ప్రేమ. గమనించాలి దైవ జనాంగమా, ఆలోచించాలి దేవుని పిల్లలుగా. అదేంటో అమ్మను బాగా చూస్తారండి ఆడోళ్ళు, అత్తగారిని మాత్రం రాలు గొయ్యిలాగా చూస్తారు కదా. అత్తగారిని బాగా చూసిన కోళ్ళు ఉంది, ఎవరావిడి? రూతు నయోములు. ఎలా ఉన్నారండి రూతు నయోము? ఎందుకంటే నమ్మకత్వం లేని భక్తిని దేవుడు ఇస్తున్నాడా. నువ్వు ఎన్ని పాటలు పాడినా, ఎంత కోరికిచ్చినా, ఎన్ని రకాలుగా దేవుని సన్నిధికి వచ్చినా దేవుడు నీ ఆరాధనను స్వీకరించనే. ఒక మాట అంటాను, ఇప్పుడు మీరు బుజ్జి నన్ను ఇష్టానుసారంగా తిట్టేసి కాపీ ఇచ్చిందని తాగుతావా? మాట్లాడలేదండి, తాగుతావా? మొఖం మీద వేసేస్తా అవసరం అయితే. నువ్వు నీ ఇష్టానుసారంగా బతుకుతూ దేవుడి దగ్గరికి వచ్చి సంతోషం పొంగింది, సంతోషం పొంగింది, సంతోషం పొంగుచున్నది. కొంతమంది ఏమి వేస్తారండి, నాట్యం శివతాండం ఆడతారు. దేవుడికి ఇష్టం అది. నమ్మకత్వం లేని బ్రతుకో, యథార్థత లేని బ్రతుకో, మారు మనసు లేని బ్రతుకు, దేవుడు ఇష్టపడని బ్రతుకు. వాట్ ఈస్ ద రియల్ వర్షిప్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రియల్ వర్షిప్? రియల్ వర్షిప్ మీన్స్ లివ్ ఫెయిత్ఫుల్నెస్. నమ్మకంగా బ్రతుకో. కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావా? నమ్మకమైన ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెలో ఉన్న 4వ లక్షణము నమ్మకమైనది. దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్న 5వ లక్షణం ఏమిటంటే ఒక అద్భుతమైన మాట, పరిశుద్ధురాలు. ఎవరండి? షీ ఈజ్ హోలీ. పరిశుద్ధత, పరిశుద్ధత. ఒక ఆయన ఉన్నాడు మా సంఘంలో, సంస్కారం రోజున తెల్ల ప్యాంటు తెల్ల సొక్క వేసుకుని వస్తాడు. సంస్కారం అన్నప్పటికీ తెల్ల బట్టలు వేసుకుని వస్తాడు. పేరు చెప్పట్లేదు, మళ్ళీ నా గురించి అనుకుంటారు, లేనిపోను కూడా. తెల్ల బట్టలు వేసుకుని వస్తాడు. ఏమండి, మిగిలిన టైంలో మాత్రం అన్ని రంగురంగుల బట్టలు వేస్తూ ఉంటాడు. ఒకరోజు నేను వెళ్తూ ఉంటే ఆ టీ కొట్టు గారు కూర్చుని గుప్పు లాగేస్తున్నాడు. ఏం లాగేస్తున్నాడు మీకు అర్థమైపోయింది. అప్పుడు అన్నాను, అసలు ఆ పెట్టి మీద బొమ్మ ఉండదు చూసారు మీరు ఎప్పుడైనా? ఆ గుప్పులా పెట్టి మీద ఏ బొమ్మది? క్యాన్సర్ బొమ్మ వేస్తాడు కదా. క్యాన్సర్ బొమ్మ వేసి ఆరోగ్యానికి హానికరం. ఇంగ్లీష్లో స్టాట్యుటరీ వార్నింగ్, చట్టబద్ధమైన హెచ్చరిక. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అంటే వస్త్రాలు కాదు. పరిశుద్ధత అంటే మనం ధరించే వస్త్రాలు కాదు, మనం ప్రవర్తించే బ్రతుకు అని లేఖనం స్పష్టంగా బోధిస్తూ ఉంది దైవజనంగా. నేను ముగిస్తా ఉన్నాను. ఆమె పరిశుద్ధురాలు. ఎవరో? ఫీబే. దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికింది కాబట్టి ఆమె గురించి రికమెండేషన్ చేస్తున్నాడు. ఈమె ఆ మాట చదవండి, అద్భుతంగా రాయబడింది. ఏముందో తెలుసా? ఆమెను గూర్చి దానికి ముందు మాట ఉందిరా చెల్లి, అద్భుతంగా ఆ మాట రాయబడింది. ఏమంటదంటే చూడండి, ఫీబే అని మన సహోదరి పరిశుద్ధులకు తగినట్టుగా, షీఈజ్ హోలీ. ఆమె పరిశుద్ధురాలు. బహుశా బైబిల్ చరిత్రలో పౌలు ఎవరి గురించి ఇన్ని క్వాలిటీస్ రాయలేదా? చాలా మంది పేర్లు రాశాడు, కానీ ఈమె గురించి రాసినంత గొప్పగా పౌలు ఎవరి గురించి రాయలేదు. ఆమె పరిశుద్ధులకు పరిశుద్ధమైన జీవితం అండి ఆమెది. ఆమె వస్త్రధారణ కాదు పరిశుద్ధంగా ఉన్నది, ఆమె జీవితమే పరిశుద్ధ. చూపులో పరిశుద్ధత, మాటలో పరిశుద్ధత, కూర్చునడంలో, నిలబడ్డంలో, నడిపించడంలో, ఆతిథ్యం ఇవ్వడంలో, ఆరాధించడంలో, సమస్త కార్యాలు ఏం కనబడుతుందట? పరిశుద్ధత. ఆమెలో ఉన్న 5వ లక్షణం పరిశుద్ధత. అందుకనే 6వది దేవుని బిడ్డలారా, ఆమె పేరుకు తగ్గ జీవితం. అనేకులకు వెలుగుగా ఉంది. మా బావగారు క్యాండిల్ వెలిగింతూ అంటారు, మీ చేత కూడా చెప్తూ ఉంటారు కదా. ఏమని? క్యాండిల్ పట్టుకుని నేను వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ ఉన్నాను. నేను అంటున్నాను, వెలిగించబడ్డావా?
నువ్వు వెలుగుతున్నావా? నిన్ను బట్టి ఎంతమంది వెలిగారు? మీ వీధిలో ఉన్న వాళ్ళందరూ నీ వెలుగును చూసి ఆనందిస్తున్నారా? నిన్ను చూసి తిట్టుకుంటున్నారా? సంఘము నీ వెలుగును చూసి సంతోషపడుతుందా? నీ వెలుగును చూసి వేదన చెందుతూ ఉందా? ఎలాంటి వెలుగు? క్యాండిల్ వెలిగించేస్తే దేవునికి సంతోషం రాదు. అది వెలిగితే కాదు, నువ్వు వెలగాలి. ఆయన అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మళ్ళీ వెంటనే అన్నాడు, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. మనం లోకమునకు వెలుగై ఉన్నాము. సంఘములో వెలగాలి, సమాజంలో వెలగాలి, బయట వెలగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, బస్సులో ఉన్నా, కారులో ఉన్నా, బండి మీద ఉన్నా, హోటల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, వెలుగుతో 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 అనేకులకు వెలిగించే పాత్రగా ఉండాలి. దిస్ ఇస్ బిలాంగ్స్ టు రియల్ వర్షిప్ టు గాడ్. ఇదే నిజమైన ఆరాధన. ప్రభు కోరుకునే క్రిస్మస్ ఆరాధన. తల్ల ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.